హ్యాపీ మదర్స్ డే. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13 వచ్చిన, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదనని దేవుడు చెప్తున్నాడు. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం మదర్స్ డేగా ఏర్పాటు చేయబడింది. తల్లి పదవి దేవునితో సమానమైనది. అందుకే దేవుడు తన్ను తాను తల్లితో పోల్చుకున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13 వచ్చిన, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు అని దేవుడు ఇలా చెప్తున్నాడు. తల్లికి మరియు దేవుడికి ఉన్న పోలికలు మనం పరిశీలిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తను ఒక తల్లితో పోల్చుకున్నాడు. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే మనం ఒక తల్లిని చూసినప్పుడు దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మనసు మనం తెలుసుకోగలం. దేవుడు తాను ఒక తల్లితో పోల్చుకున్నాడు. ఎందుకంటే కారణాలు చూద్దాం. మొట్టమొదటిగా తల్లి తన గర్భంలో బిడ్డలను నిర్మిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించిన వాక్యం సెలవిస్తుంది. తల్లి గర్భంలో తన బిడ్డను నిర్మిస్తుంది. బలమైన ఆహారం తింటూ, కావాల్సిన ఆహారం తీసుకుంటూ, కావాల్సిన ఆ మెడిసిన్ తీసుకుంటూ ఆ లోపలున్న ఆ బిడ్డను తను నిర్మిస్తుంది. ఒక తల్లి తన కడుపులో ఉన్న బిడ్డను ఎలాగ నిర్మిస్తుందో అలానే వాక్యం సెలవిస్తుంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి. ఒక తల్లి తన బిడ్డను ఎలాగా తన కడుపులో నిర్మించుకుంటుందో దేవుడు దేవుడు నిర్మించాడు. దేవుడు తన సొంత చేతులతో మానవుని నిర్మించాడు. ఇందు బట్టి దేవుడే ప్రథమ తల్లిగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో తల్లి ప్రేమ చాలా గొప్పది. ఆ తల్లి ప్రేమ చాలామంది పొందుకుపోవచ్చు, చాలామంది పొందుకున్నా సరే కొంతవరకే ఉండొచ్చు. కానీ దేవుడి ప్రేమ తల్లి ప్రేమ కంటే మించినది. ఈ లోకంలో తల్లి తండ్రులు నిన్ను ప్రేమించకపోయినా నీకు ఎల్లప్పుడూ నీ పక్కనే ఉండి నీకు సహాయం చేయడానికి ఒక తల్లి వలె నీ వెన్నంటుండి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక తల్లి తన బిడ్డను ఎలాగా నిర్మించుకుంటుందో దేవుడు మనలను నిర్మించుకున్నాడు. తన స్వహస్తాలతో, తన చేతులతో మానవుని నిర్మించాడు. రెండోది ఏంటంటే, తల్లి ప్రసవం ద్వారా బిడ్డలను జీవం పోస్తుంది. ఒక ప్రసవ వేదన ద్వారా, ఆ ప్రసవం ద్వారా, ఆ స్ట్రగుల్స్, ఆ నొప్పిలో ఆ బిడ్డకు జీవాన్ని పోస్తుంది. అలానే మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి అని వాక్యం సెలవిస్తుంది. అవ్వ గురించి రాయబడి ఉంది. జీవము గల ప్రతి వానికి తల్లి, దేవుడు జీవం పోస్తాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం వాక్యం సెలవిస్తుంది, వాని నాసికంద్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు జీవం పోసేవాడు. దేవుడు ఈ లోకంలో మనం జీవించామంటే, ఈ లోకం మనం బ్రతుకున్నామంటే, ఈ లోకంలో మనం వచ్చామంటే దేవుడు తన జీవాన్ని పోసాడైనా. నాసికాంధ్రంలో 2వ అధ్యాయం 7వ వచనం వాక్యం సెలవిస్తుంది, వాని నాసికాంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వాక్యం సెలవిస్తుంది. ఒక తల్లి తన బిడ్డను ఎలాగా ప్రసవం వేదనతో, ఆ ప్రసవంతో జీవాన్ని పోస్తుందో దేవుడు నరుని యొక్క నాసికాంధ్రాన్ని జీవాత్మను దేవుడు ఊదాడు. నెంబర్ 3, తల్లి పోషించినది. నిర్గమకాండము 2వ అధ్యాయం 9వ వచనం, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచునని వాక్యం సెలవిస్తుంది. తల్లి తన బిడ్డలను పోషిస్తుంది. ఒకవేళ తినకపోయినా సరే తన బిడ్డలకు ఉండాలని చెప్పి తాను పస్తుంటూ కూడా ఆ బిడ్డలను పోషిస్తుంది. తల్లి తన చంటి బిడ్డలను ఆకలి వేసినప్పుడు పోషిస్తుంది, తన పాలిస్తుంది, బలమైన ఆహారం ఇస్తుంది, రకరకాల పదార్థాలు చేస్తుంది. తన బిడ్డలు పస్తులు ఉండడం ఏ తల్లి కూడా ఇష్టం ఉండదు. అంటే తల్లిలో ఉన్న గుణం ఏంటంటే తల్లి పోషించేసు. ఒకవేళ తాను తినకపోయినా సరే నా బిడ్డలకు నేను పెట్టాలి తల్లి అనుకుంటుంది. బహుశా మీరు కూడా మీ జీవితంలో చూస్తుండొచ్చు. మీ తల్లి కానీ లేకపోతే మీ బిడ్డలకు కానీ ఒకనాటి సమయంలో మీకు ఆహారం లేకపోయినా సరే మీ బిడ్డలకు మీరు పోషించిన రోజులు ఉండే ఉండొచ్చు. నేను తినపోయినా సరే నా బిడ్డలు తినాలి, నేను తినపోయినా సరే వాళ్ళు తినాలి అని ఒక తల్లిలో ఉన్న గుణము పిల్లలను పోషిస్తుంది. కొంతమంది తల్లులు పిల్లలకి ఆహారం కావాలి, వాళ్ళని పోషించుకోవాలని చెప్పి కష్టపడి వాళ్ళు పనిచేసి పిల్లల్ని పోషించే తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డలను ఎలా పోషిస్తుందో అలాని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని పోషించేవాడు. తల్లికి దేవుడికి ఉన్న సంబంధం ఏంటంటే ఆ తల్లి పోషించే ఆ గుణము ఉంది. ఆ తల్లి తన బిడ్డలను పోషిస్తుంది. అట్లానే దేవుడు కూడా మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు,
కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఆకాశంలో చూడండి, ఆ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ దేవుడు పక్షులను పోషిస్తున్నాడు, వాటికి ఆహారం ఇస్తున్నాడు. అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, అయినా సరే దేవుడు వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని వాక్యం సెలవిస్తుంది. ఎస్ అంటే దేవుడు మనం పోషించేవాడు. దేవుడు నీ అక్కర్లు తీరుస్తాడు. ఈరోజు నీకు ఏ అక్కర్లున్నాయో నాకు తెలియదు, ఏ అవసరం ఉందో నాకు తెలియదు, ఏ బాధలు ఉన్నావో నాకు తెలియదు, ఏ చింతలు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను పోషించేవాడు, నీ అక్కర్లను తీర్చేవాడు. ఆయన నీ ప్రతి బాధను ఆయన తీర్చేవాడు. నీకు జాబ్ కావాలంటే ప్రార్థన చేయి, దేవుడు నీకు జాబ్ ఇస్తాడు. నీకు వివాహం కావాలా, ప్రార్థన చేయి, దేవుడు నీకు సాటైన భాగ్యసాన్ని తీసుకొస్తాడు. దేవుడు నీకు వివాహం ఘనంగా జరిగిస్తాడు, అప్పుల నుంచి విడిపిస్తాడు, నీ యొక్క చదువులో సహాయం చేస్తాడు, ఉన్నతమైన స్థానం దేవుడు నేను తీసుకుని వెళ్తాడు. నీ కుటుంబంలో శాంతి సమానం దేవుడు ఇస్తాడు. ఒకవేళ గొడవలు వచ్చి కుటుంబం విడిపోయారా, దేవుడు మీ ఇద్దరిని సరిచేసి మరలా మీ కుటుంబం దేవుడు బాగు చేస్తాడు. దేవుడు నీ పిల్లలను మారుస్తాడు, దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు. ఈరోజు నీ ఏ అక్కర్లో తిన్నావో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన పోషించేవాడు కూడా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను మనము తింటున్నాము, కడుపున్నా అంటే సంతోషంగా ఉంటున్నావు అంటే దేవుడు మనం పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను పోషిస్తాడు, నిన్ను ఎప్పుడు తక్కువ చేయడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన ఎప్పుడు తక్కువ చేయడని వాక్యం సెలవిస్తుంది. నేను తలగా ఉంచుతాడు కానీ నేను తోకగా నిన్ను ఉంచాడు, నేను పైవాడుగా ఉంచుతాడు కానీ నేను కిందవాడుగా ఉంచాడు ఆయన. కాబట్టి తల్లి తన బిడ్డలను ఎలా పోషిస్తుందో దేవుడు కూడా మనల్ని పోషిస్తాడు. 4వది నెంబర్ 4, తల్లి తన బిడ్డలను ప్రాణంగా సమానంగా ప్రేమిస్తుంది. 1 రాజులు 3:26 అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినది. రాజునతను ఎలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇచ్చేయమని మనవి చేయగా, అక్కడ 2 తల్లులు చూస్తున్నారు. రాజు దగ్గరికి వచ్చి ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్తున్నప్పుడు రాజుగారు చెప్పారు, ఈ బిడ్డని 2 భాగాలు చేయండి, ఒక సగమేమో ఒక తల్లికి ఇవ్వండి, ఇంకో సగమేమో ఇంకో తల్లికి ఇవ్వండి. ఆ మాట రాజుగారు చెప్పినప్పుడు ఆ నిజమైన తల్లి, అయ్యా ఈ బిడ్డని ఏం చేయకండి, ఈ బిడ్డను ఆమెకే ఇవ్వండి, ఆమె పోషిస్తుంది, ఆ బిడ్డకి ఏ హాని చేయొద్దు. అప్పుడు రాజుగారు చెప్తారు, ఈ తల్లి నిజమైన తల్లి అని చెప్తాడు. అవును, నిజమైన తల్లి తన పిల్లలను కాపాడుకుంటుంది, తన పిల్లలకు హాని చేయాలనుకోదు, తనను రక్షిస్తుంది. తల్లి తన బిడ్డలను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆ తల్లి తన బిడ్డను ప్రాణంగా ప్రేమించింది కాబట్టి ఆ బిడ్డను ఏ హాని చేయొద్దు అని చెప్పి ఆ తల్లికే ఇచ్చేయి అని చెప్పి చెప్తుంది. అట్లనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నేను పనికొస్తానా, నేను దేవుని దృష్టిలో ఉన్నానా అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నా సహోదరి. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, నువ్వు దేవుడికి ఎంత వ్యతిరేకమైన పాపం చేసినా సరే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే నిన్ను వెంటనే దేవుడిని క్షమిస్తాడు. యోహాను సువార్త 3:16 వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. తల్లిలో మనం చూసేది ఆ ప్రేమ, మనం చూస్తున్నాం, ప్రాణం మించిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, ప్రాణంగా తల్లి ప్రేమిస్తుంది. అలానే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రాణంగా ప్రేమించడమే కాదు కానీ మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎస్ అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, దేవుడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నా సహోదరి. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన తన స్వహస్తాలతో నేను చేసుకున్నాడు, రా నా కుమారుడు నీ జీవితాన్ని బాగు చేస్తా ఉంటున్నాడు. ఆయన ఒక్కసారి ఆయన చేతులు నువ్వు పడితే దేవుని జీవితాన్ని మార్చివేస్తాడు, అనేక మంది దీవెనకరంగా చేస్తాడు, ఆ జాబ్ నీకు ఇస్తాడు, నీ వివాహం దేవుడు ఘనంగా జరిగిస్తాడు, అప్పుల నుంచి విడిపిస్తాడు, నువ్వు చేసే ప్రతి ప్రయాసంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. 5వది ఏంటంటే తల్లి జ్ఞానాన్ని నేర్పుతుంది. సామెతలు 31:26 జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అని వాక్యం సెలవిస్తుంది. తల్లిలో ఉన్న గుణం ఏంటంటే తల్లి జ్ఞానం కలిగి ఉంటుంది. తన బిడ్డలను జ్ఞానం సంబంధించిన మాటలతో పెంచుతుంది. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వాళ్ళని ప్రేమించొద్దు, వీళ్ళని ప్రేమించొద్దు, అమ్మాయిలతో మాట్లాడొద్దు, అబ్బాయిలతో మాట్లాడొద్దు అని చెప్పి తల్లి చెప్తుంది. అబ్బాయిలతో మాట్లాడొద్దు, అమ్మాయిలతో మాట్లాడొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తల్లి చెప్తుంది. తల్లి క్రమశిక్షణలో పెంచుతుంది బిడ్డలను. అందుకని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన ఇల్లు ఓడ బెరుక్కుంటుందని వాక్యం సెలవిస్తుంది.
ఈరోజు నువ్వు జ్ఞానవంతురాలుగా ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటా. జ్ఞానం కలిగిన స్త్రీ వల్ల ఉండాలని వాక్యం సెలవిస్తుంది. తల్లి జ్ఞానం నేర్పుతుంది. ఈరోజు నువ్వు ఏం నేర్పుతున్నావు? సినిమాల పాటలు నేర్పుతున్నావా? లోకాలు నేర్పుతున్నావా? బూతులు నేర్పుతున్నావా? దొంగతనం ఎలా చేయాలో నేర్పుతున్నావా? ఎలాగా బీట్లు కొట్టాలి, ఎలా ప్రేమించాలి, ఎలాగ లేచిపోవాలని చెప్పి నేర్పిస్తున్నారా? తల్లిదండ్రులు చాలామంది పిల్లలను టీవీల ముందు కూర్చోబెట్టి, సినిమాల ముందు కూర్చోబెట్టి ఇలా పాడైపోని చెప్పి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. తల్లులు తండ్రులు పిల్లలకు నేర్పించాల్సింది ప్రేమించుకోవడం కాదు, లగ్జరీస్గా జీవించడం కాదు, సంపాదించుకోండి రా, ఆ దేశానికి వెళ్ళండి రా, ఈ దేశానికి వెళ్ళండి రా అని చెప్పడం కాదు. తల్లి పిల్లలకు జ్ఞానం నేర్పాలి, జ్ఞానం నేర్పించాలి. ఎలాగ బతకాలి, ఎలాగ నీతిగా జీవించాలి, ఎలాగ పరిశుద్ధంగా జీవించాలి, ఎలా దేవుడి కొరకు బతకాలి, ఎలాగ మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఎలా మనం ఇతరులకు మనం సహాయం చేయాలి, జ్ఞానం కలిగి ఉండాలని తల్లి నేర్పించాలి. తల్లి తన పిల్లలకు ఎలా జ్ఞానం ఇచ్చి పెంచుతుందో అట్లనే దేవుడు కూడా మనకు జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. కొలస్సీ రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములమై ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీకు జ్ఞానం కావాలా? అయితే దేవుడి దగ్గర రా. నీకు బుద్ధి కావాలా? దేవుని దగ్గర రా. ఆయన జ్ఞాన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములమై ఉన్నాయి. నీకు ఆ జ్ఞానం ఇస్తాడు, నీకు తెలివినిస్తాడు ఆయన. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలోకి వెళ్ళాలో, ఏ జాబ్ చేయాలో, ఏ ప్రాంతంలో ఉండాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ పిల్లల్ని ఎలా కట్టుకోవాలో, అప్పుల నుంచి ఎలా బయటపడాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నెంబర్ 6, ఆరోది తల్లి కాపాడుతుంది. తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఆ తల్లి కోడి ఉంటుంది చూడండి, తన పిల్లలను ఎవరన్నా కోడి పిల్లలు తీసుకుంటుంటే, ఎవరన్నా కోడి పిల్ల తీసుకో అని చెప్పి ట్రై చేస్తుంటే ఆ తల్లి ముక్కుతో ఏం చేస్తుంది? పోట్లాడుతుంది. ఎవరైనా వచ్చి ఆ కోడి పిల్లలను తీసుకుంటుంటే ఆ తల్లి కుక్కో అనుకుంటూ పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ మీద పడిపోతుంది. అంటే తన పిల్లలను కాపాడుకుంటుంది. అలానే చూడండి, కుక్క కూడా తన పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పప్పీస్ ఉన్నప్పుడు ఆ తల్లి కూడా ఏం చేస్తుంట, ఎవరైనా కుక్క పిల్లలు తీసుకోవడానికి ట్రై చేస్తుంటే అరుస్తుంది. అంటే ఆ తల్లి అని ఉన్న ఏదైనా సరే అండి, చూడండి ఈ లోకంలో తన పిల్లలను కాపాడుకుంటుంది. మానవులైన మన తల్లులు కూడా ఎంతమంది కాపాడుకుంటారు. వాళ్ళైనా నష్టపోవడానికి ఇష్టపడతారు కానీ మనల్ని నష్టపోవడానికి ఇష్టపడరు. అందుకు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 23:37 కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగా చేర్చుకునేను అలాగే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నామని ఇంటిని వాక్యం సెలవిస్తుంది. తల్లి ఆ కోడి తన పిల్లలను చేర్చుకున్నట్టుగా గ్రద్దొస్తున్నప్పుడు ఎలాగా పిల్లలను తన రెక్కల కింద ఉంచుకుంటుందో దేవుడు మనం ఎన్నోసార్లు కాపాడుకున్నాడు. దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతాడంట. ఆయన ఈరోజు నీకు తెలుసో తెలియకో ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. దేవుడు కాపాడువాడు. కీర్తనలు 121:7 ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే, కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. దేవుడు కాపుదల, ఆయన రెక్కల క్రింద మనం ఉన్నప్పుడు ఏ అపాయము రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన మనల్ని కాపాడేవాడు. దేవుడిని స్తుతించండి, దేవుడికి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. మనం కాపాడేవాడుగా ఆయన ఉన్నాడు, మనం రక్షించేవాడుగా ఆయన ఉన్నాడు. నీ ప్రతి సమస్య నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి సమస్య నుంచి నేను కాపాడతాడు ఆయన. యేసయ్యా నన్ను కాపాడు ప్రభువా, నేను ఒక్కసారి మొరపెడితే నీ ఇబ్బందుల నుంచి, పోరాటం నుంచి, నీ సమస్య నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 7ది తల్లి ఆదరిస్తుంది. యెషయా గ్రంథము 66:13 ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుతాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. తల్లి తన బిడ్డలను ఎలాగ ఆదరిస్తుంది చూడండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మన మమ్మీ మనం అర్థం చేసుకుంటుందని. ఎవరు కూడా తన పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకోరు, తల్లి దగ్గర చెప్పుకుంటారు. ఎందుకంటే తల్లి ఫ్రెండ్లీగా ఉంటుంది, తల్లి దగ్గర ఆదరణ దొరుకుతుంది, అర్థం చేసుకుంటుంది కదా. మీరు కూడా ఎన్నోసార్లు మీ మమ్మీకి వెళ్ళి చెప్పుకున్నారు కదా, మీ బాధలు, మీ కష్టాలు. మీ తల్లికి వెళ్ళి అమ్మా ఇలా జరిగిందమ్మా, కాలేజీలో ఎలా జరిగిందమ్మా, స్కూల్ ఎలా జరిగిందమ్మా చెప్పుకోలేదు. తల్లి దగ్గర ఆదరణ దొరుకుతుంది. కానీ ఈ లోకంలో తల్లిదండ్రులు మనం ఆదరించినా ఆదరించకపోయినా ఒకరోజు వాళ్ళు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ మనం ఆదరించేవాడు, మనం వెన్నంటూ తట్టేవాడు దేవుడు మాత్రమే, యేసు మాత్రమే. 2 కొరింథీ రాసిన పత్రిక 1:4 దేవుడు ఆదరించేవాడు. దేవుడు మమ్మను ఏ ఆధారంతో ఆదరించినాడో అని వాక్యం చూపిస్తుంది. ఏ ఆదరణ ఆయన ఆదరించినాడు. ఈరోజు నిన్ను నన్ను ఆదరించేవాడు ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపువో పరిశుద్ధాత్మ
సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయనని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆదరణకర్త పంపిస్తా అన్నాడు. ఆదరించేవాడు ఆయన. ఈరోజు నీకు కష్టాలు ఉన్నాయా, నీకు ఇబ్బందులు ఉన్నాయా, నీకు సమస్యలు ఉన్నాయా, నీ సమస్యల నుంచి విడిపించి నిన్ను ఆదరించేవాడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు నీకు ఏ కష్టం వచ్చింది, ఈరోజు నీకు ఏ బాధ వచ్చింది, ఈరోజు నీకు ఏ ఇబ్బంది వచ్చింది, నీ ప్రతి ఇబ్బందుల నుంచి నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? ప్రతి సమస్య నుంచి, ప్రతి పోరాటం నుంచి ఈరోజు ఆదరించి వాడుకున్నాడు. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు. నీ సమస్యలు, ఇబ్బందులు, పోరాటం నుంచి నిన్ను విడిపిస్తాడు. నీకు మేలే కానీ నీకు కీడని చేయడు. ఈరోజు సమస్యలు అని చెప్పి బాధపడుతున్నావా, ఇబ్బందులు ఉన్నా అని చెప్పి బాధపడుతున్నావా, లేకపోతే పోరాటాలు ఉన్నా అని చెప్పి బాధపడుతున్నావా? ఈరోజు ఒక తల్లి తన బిడ్డలను ఎట్లాగైతే కాపాడుకుంటుందో, ఏ విధంగా అయితే తను సంరక్షించుకుంటుందో, ఏ విధంగా అయితే తన బిడ్డలను ఆదరిస్తుందో, ఈరోజు దేవుడు నిన్ను మనం ఆదరించి వాడుకున్నాడు. ఈరోజు నీకు ఏం కష్టాలు ఉన్నాయి, నాకు ఈ జీవితం వద్దు, నేను అంతం చేసుకుంటాను, నేను చచ్చిపోతాను అని అనొద్దండి. దేవుడు నీ పట్ల ప్రణాళికలు ఉన్నాయి. ఈ లోకంలో మనుషులు మిమ్మల్ని ఆదరించకపోయినా దేవుడు మనం ఆదరించి వాడుకున్నాడు. నీ ప్రతి కష్టాల నుంచి విడిపించి వాడుకున్నాడు. ఒక్కసారి నోరు తెరిచి యేసయ్య నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే వెంటనే విడిపిస్తాడండి. నీకు ఏ సమస్యలు ఉన్నాయి? ఆర్థిక సమస్యలా? దా యేసయ్య దగ్గర అడుగు, ప్రభువా నాకు జ్ఞానం తెచ్చే ప్రభువా, ఈ ఆర్థిక సమస్య ఎలా బయటికి రావాలి ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని మొరపెట్టి దేవునికి వెంటనే దేవునికి జవాబిస్తాడు. నీ ఆర్థిక సమస్యలు, అప్పుల నుంచి దేవుడిని విడిపిస్తాడు. జాబ్ రావట్లేదా? ప్రయత్నాలు చేస్తున్నావా? ప్రయత్నం చేయి, కానీ దేవుణ్ణి ముందు పెట్టి ప్రయత్నం చేయి. దేవుని అడుగుడి మీకు ఇవ్వబడని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడిని అక్కలు తీరుస్తాడు. అడుగుడండి, దేవుడిని అడగండి. దేవునికి మంచి జాబ్ దేవునికి ఇస్తాడు. వివాహం కావడం లేదా? ఇంకా సంబంధాలు ఎదుగుతూ ఉన్నారా? సరైన సంబంధంగా రావడం లేదా? ప్రార్థన చేయి, దేవుని చిత్తంలో వివాహం జరగాలని. దేవుడు నీ చేతిలో తన చిత్తాన్ని జరిగిస్తాడు. దేవుని చిత్తాన్ని నీ చేతుల నుంచి ఎవరు తీసేయలేరండి. చాలామంది అనుకుంటారు దేవుడి చిత్తాన్ని నేను మిస్ అయిపోతానేమో, వెళ్ళిపోతున్నామో. దేవుని చిత్తాన్ని ఎవరు మిస్ అవ్వలేరు. అది నీకు అవసరం అనుకుంటే దేవుడు తీసుకొస్తాడు. దేవుడు తలుపులు మూస్తే ఎవరు తలుపులు తీయలేరు, ఆయన తలుపులు తీస్తే ఎవరు తలుపులు మూయలేరు. దేవుని చిత్తాన్ని జీవితంలో ఎవరు ఆపలేరు. దేవుని పట్ల ప్రణాళికలు ఉన్నాయి. ఈ లోకంలో ఒక తల్లి మనం చూసినట్లయితే, మనం దేవుని ప్రేమ చూస్తున్నాం. ఒక తల్లిని చూసినప్పుడు మన దేవుడి యొక్క గుణగణాలు మనకు కనపడుతున్నాయి. భూలోకంలో ఒక నమూనా తల్లి ప్రేమ పొందుకోవడం అంటే దేవుడి ప్రేమ మనం పొందుకున్నట్లు ఉంటుంది. దేవుడి ప్రేమ ఎలా ఉంటుంది అంటే తల్లి ప్రేమ ఎలాగుందో అలా ఉంటుంది. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కొంతమందికి దక్కుతుంది, కొంతమందికి దక్కదు. కానీ దేవుడి ప్రేమ ప్రతి ఒక్కరికి దక్కుతుంది. ఈ లోకంలో ఎల్లకాలము ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా ఎవరు ఉండరు, ఎవరు మీ వెనకాల రారు. మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. కానీ నీ పక్కన ఎప్పుడు ఎల్లప్పుడు ఉండేవాడు యేసు మాత్రమే. నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, దేవుడికి ఎంత దూరంగా వెళ్ళినా, నీ మనసు విప్పి ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే వెంటనే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ అప్పుల నుంచి విడిపిస్తాడు. దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీకు నూతన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ పెళ్ళి అయిపోయిందండి, కానీ విడిపోయాము, డివోర్స్ తీసుకున్నాము, నా భర్త నాకు కావాలి, నా భార్య కావాలనుకున్నావా? ప్రార్థన చేయి, దేవా నా కుటుంబాన్ని కట్టయ్యా, తప్పు చేశానయ్యా, నేను దేవుడికి క్షమాపణ అడుగు. దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. దేవుడు నీ భర్తను తీసుకొస్తాడు. దేవుడు నీ భార్యను మరలా తీసుకొస్తాడు. నీ పిల్లలు తప్పిపోయారా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా? ప్రార్థన చేయి, దేవుడు నీ తప్పిపోయిన పిల్లలను దేవుడు తీసుకొస్తాడు. మీ నాన్నగారు తాగుతున్నారా? ప్రార్థన చేయి, త్రాగు నుంచి విడిపిస్తాడు. ఇంకా మీ తల్లిదండ్రులు దేవుళ్ళలోకి రాలేదా, రక్షణ పొందలేదా? ప్రార్థన చేయండి, దేవా నా తల్లిదండ్రులు రక్షణ నడిపించని ప్రార్థించండి. ఇంకా మీ పిల్లలు మారలేదా? ప్రార్థన చేయండి, నా పిల్లలు మార్చు ప్రభువా అని దేవుడు మారుస్తాడు. నా భర్తను మార్చు ప్రభువా, నా పిల్లలు మార్చయ్యా, నా భార్యను మార్చేయని ప్రార్థన చేయండి. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు నీకు ఏ సమస్య ఉన్నా, ఈరోజు నీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఈరోజు నీకు ఎలాంటి పరిస్థితి వెళ్తున్నా సరే, ఒక తల్లి తన బిడ్డను ఎలాగ ఆదరిస్తుందో ఈరోజు దేవుడు మనల్ని ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తల్లి తన పిల్లలను కాపాడుకుంటుందండి. ఈరోజు దేవుడు మనల్ని కాపాడుకున్నాడు, తన స్వహస్తాలతో మనం చేసుకున్నాడు. నేను దేనికి పనికిరాను, నా వల్ల ఏమీ ఉపయోగం లేదు, దేవుడు నన్ను ప్రేమించాడు, నేను దేవుని దృష్టిలో లేను అనుకోవద్దు. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, నువ్వు దేవుని ప్రణాళికలు ఉన్నావు, ఆయన ప్రణాళికలు ఉన్నావు. కాబట్టి ఈరోజు నువ్వు ఈ లోకంలో బ్రతికున్నావు. చాలామంది వాళ్ళ తల్లిలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
9 మాసాలు మోసి కడుపులో ఎంతో వేదన పొంది కష్టాలు పొంది 9 మాసాలు మోసి కని పెంచి మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చి మనకి కావాల్సిన ప్రతిదీ కూడా బట్టలు కావాలంటే బట్టలు ఇవ్వడము, తిండి కావాలంటే తినిపించడము, మనకి మాటలు నేర్పించడము, చిన్నప్పుడు 1-2 వెళ్తే క్లీన్ చేయడము, స్నానం చేయించడము, మనల్ని ప్రేమించి మనం ఒక పెద్దవానికి చేస్తే ఈరోజు చాలామంది తల్లిదండ్రులను తల్లులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు. లేదండి, ఈ వాక్యం వింటుండగానే మీ మదర్స్కి, మీ మమ్మీకి ఫోన్ చేయండి. అమ్మా ఐ లవ్ యూ, మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పండి. నేను ప్రేమిస్తున్నానమ్మా అని చెప్పండి. అనుకోవచ్చు ఏమో, ఎవరో 2 సంవత్సరాల క్రితం ప్రేమించిన ఆ అమ్మాయి నాకు కావాలి, అబ్బాయి నాకు కావాలి అంటున్నావు కదా. కానీ ఇన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 18 సంవత్సరాలు నిన్ను కన్నీ పెంచిన తల్లి ప్రేమ నువ్వు ఎలాగ మిస్ అవుతావు? ఈ ప్రేమ కంటే ఆ ప్రేమ గొప్పదా? లేదు కదా. ఈ లోకంలో తల్లి ప్రేమ తర్వాత ఏ ప్రేమ అయినా, దేవుడి ప్రేమ తర్వాత శ్రేష్టమైన ప్రేమ ఉందంటే తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమ తర్వాత ఈ లోకంలో ఏ ప్రేమ అయినా సరే. నా ప్రియ సహోదరుడా, మీ తల్లిని పట్టించుకోండి, మీ మదర్ని పట్టించుకోండి. మదర్స్ డే అప్పుడు సెల్ఫీ దిగి హ్యాపీ మదర్స్ డే అని పెట్టడం కాదండి. ఆ మక్కర తీర్చండి. ఆమెకి ఏమైనా అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి చూపించండి, పట్టించుకోండి. చాలామంది వాళ్ళు చదువుకొని వెళ్ళిపోతున్నారు వేరే దేశాలకు, మంచిదే. వాట్ అబౌట్ యువర్ మదర్ అండ్ ఫాదర్? కాల్ టు దెమ్, కాల్ చేయండి వాళ్ళకి. ఎలాగున్నారని అడగండి. ఇక మీ జీవితం మీదే, మా బ్రతుకు మాది అనుకోవద్దు. నేను కన్నీ పెంచిన మీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తా అన్నాడు, దేవుడు వాళ్ళ ఆయుష్ పెంచుతా అన్నాడు. ఈరోజు నువ్వు తండ్రిని ఈరోజు మీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు ఏది విత్తుకుంటావో రేపొద్దున ఆ పంట నువ్వు కోసుకుంటావు. రోజు నీ తల్లిదండ్రులను నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున నీ పిల్లలు నిన్ను నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి మీ తల్లులను పట్టించుకోండి, మీ తండ్రిని పట్టించుకోండి. వాళ్ళని అనాథాశ్రయంలో, ఓల్డేజ్ హోమ్స్లో పడేయకండి. వాళ్ళకి ప్రేమ చూపించండి, వాళ్ళ అక్కరలు తీర్చండి. ఒకసారి ఇట్లానే ఒక దొంగను పట్టుకున్నారు పోలీసులు, పట్టుకొని జైల్లో వేశారంట. జైల్లో వేస్తే తనకి ఇంకా అవకాశం లేదు, తనకి ఉరి తీయాలనుకున్నారు. ఆ దొంగను అడిగారు పోలీసులు ఏమనంటే, నీకు చివరి కోరిక ఉంటే చెప్పు, ఆ కోరిక మేము తీరుస్తాము అని. ఆ దొంగ చెప్పాడు, మా అమ్మని పిలవండి అని చెప్పాడంట, అని చివరి కోరిక. అయితే వాళ్ళ అమ్మగారు పరిగెత్తుకొని వచ్చారు. అయితే ఆ జైలు రాగానే, ఇదిగో మీ అమ్మగారు వచ్చని చెప్పినప్పుడు ఆ జైల్లో అక్కడ వాళ్ళకి కడ్డీలాగా ఉంటాయి కదా, ముందల గేట్ లాగా ఉంటుంది కదా, అందులో చేయి పెట్టి అమ్మ ఒకసారి దగ్గర రావా అన్నాడంట. ఆ తల్లి చెప్పు నాకు మాట అని దగ్గరికి వచ్చింది. దగ్గర రాగానే ఆ చేయి బయట పెట్టి టపక్కని ఆ చెంప మీద కొట్టాడు. అదేంటి, నన్ను ఎందుకు కొట్టువురా అని చెప్పానంట. వాళ్ళ కొడుకు చెప్పాడు, అమ్మా ఇదే దెబ్బ నన్ను చిన్నప్పుడు కొట్టుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఈరోజు నేను ఇక్కడ ఈ జైల్లో ఈ ప్లేస్లో ఉండేవాడిని కాదు కదా అని అన్నాడట. అందుకు ఆ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏం ప్రయోజనం? ఈరోజు చాలామంది తమ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది ఏదో కనేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఏదో పిల్లల కంటే అక్కడితో అయిపోదు కదా జీవితం. వాళ్ళు పెంచాలి, జ్ఞానంగా పెంచాలి, తెలివిగా పెంచాలి. చాలామంది ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకి సెల్ ఫోన్స్ ఇచ్చి, మొబైల్ ఫోన్స్ ఇచ్చి, ఒకప్పుడు చందమామ రావే, జావేలి రావే అని చెప్పి చూపించి తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఆ కార్టూన్స్ చూపించి ఫోన్లో, ఇదిగో డోరీమోన్, ఇదిగో కార్టూన్ చెప్పి ఆ ఫోన్ చూపించుకుంటూ తినిపిస్తున్నారు. పిల్లలు స్పాయిల్ అవుతున్నారు. రేపొద్దున అదే ఫోన్కి వాళ్ళు ఎడిక్ట్ అవుతున్నారు. చాలామంది పిల్లలకు ఏడుస్తుంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు. పిల్లలు ఏడిస్తే సరదాగా బయట పార్క్ తీసుకెళ్ళి ఆడిపించాలి, అంతేగాని ఫోన్లు ఇవ్వడాలు, ల్యాప్టాప్స్ ఇవ్వడాలు, ఇంటర్నెట్ ఇవ్వడాలు. పిల్లలు స్పాయిల్ అయిపోతున్నారు. ఈరోజు చాలామంది వాళ్ళ పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు, పట్టించుకోవడం లేదు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని కూడా చాలామందికి లేదు. అజ్ఞానంగా జీవిస్తున్నారు, లోకాంశాన్ని జీవిస్తున్నారు. తల్లిదండ్రులు మారాలి, తల్లులు మారాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, కానీ మూఢురాలు తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. ఇది చాలామంది మూర్ఖురాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు స్పాయిల్ చేసుకున్నారు. మూఢురాలు వాళ్ళు ఉండొద్దు, జ్ఞానవంతురాలుగా ఉండండి. మీరు ఏది విత్తుకుంటారో రేపొద్దున మీరు ఆ పంటని మీరు కోసుకుంటారు. ఈరోజు మీ పిల్లల పట్ల నిర్లక్ష్యం ఉండి మీరు పట్టించుకోకుండా ఉంటే రేపొద్దున పిల్లలు నిర్లక్ష్యం చేసి వదిలేస్తే రేపొద్దున మీరే నష్టపోతారు, మీరు ఇబ్బంది పడతారు. పిల్లల గురించి ఆలోచించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, కుటుంబం చేయండి. ప్రార్థన పరులైన తల్లుల వాళ్ళు మీరు ఉండండి, జ్ఞానవంత తల్లుల వారు ఉండండి. మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి. జ్ఞానవంతులుగా ఇల్లు కట్టుకుంటారో, మూఢురాళ్ళగా మీ ఇల్లు మీరు కూడబెట్టుకుంటారో అది మీ చేతిలో ఉంది. అలానే పిల్లలు మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ తల్లిని ప్రేమించండి, మీ తల్లిని గౌరవించండి.
రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు బట్టలు కొనుక్కొని, మీరు జాబ్ చేసి, మీరు బట్టలు కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ మీ తల్లికి ఎప్పుడైనా మీరు శారీ కొన్నారా? బట్టలు కొన్నారా ఎప్పుడన్నా? లేదు. ఈరోజు మీరు ఏది విత్తుకున్నారు, రేపొద్దున అదే కోసుకున్నారు. ఈరోజు మీ తల్లిదండ్రుల పట్ల మీరు నిర్లక్ష్యంగా ఉంటే, రేపొద్దున నీ పిల్లలు మీ పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. తల్లిని తండ్రిని గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. ఈరోజు అదే దేవుడు చెప్తున్నాడు, ఒక తల్లి వాళ్ళని ఆదరించడం నేను మిమ్మల్ని ఆదరిస్తా ఉన్నాడు. కాబట్టి ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన క్రీస్తు ప్రేమ చూపించాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. పరిశుద్ధ తండ్రి, ప్రేమల ప్రభా, దయగల తండ్రి, ఇదిగో ఎందరైతే ప్రభా తల్లి ప్రేమ తండ్రి కోసం చూస్తున్నారు ప్రభా, నీ బిడ్డలను కనికరం చూపించి నీ ప్రేమతో వాళ్ళను తాకండి, ఆదరించండి. వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు, పోరాటం నుంచి విడుదల కలిగించండి ప్రభా. వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి కలిగించండి. బిడ్డలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు ఏ సమస్యలు నాకు తెలియదు కానీ ప్రతి సమస్యను చెడిపించండి దేవా. వాళ్ళు మీరు ఆదరించండి. వాళ్ళు నిర్మించిన వాడు, మమ్మల్ని రూపించిన వాడు, మమ్మల్ని నిర్మించిన వాడు నీవే కదా ప్రభా. ఎవరైతే ప్రార్థనలో ఏకీపించి ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వాళ్ళ కష్టాలు, ఇబ్బంది కలిగించి విడుదల కలిగించండి అయ్యా. తల్లి వాళ్ళని ఆదరించండి, వాళ్ళు కాపాడండి, రక్షించండి. వాళ్ళకి జాబ్స్ తెచ్చేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళ వివాహాలు ఘనంగా జరిగించండి. వాళ్ళ అప్పుల నుంచి, ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించండి. ప్రతి లేబు నుంచి విడుదల కలిగించండి ప్రభా. నీ బిడ్డలను కనికరు చూపించి సహాయం చేయమండి ప్రభా. దేవా, తల్లులు పిల్లల్ని ఎలా పెంచాలో జ్ఞానాన్ని దయచేయండి. పిల్లలు తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో మనసు దయచి ప్రభా. వాక్యాన్ని ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వించండి, సహాయం చేసి ప్రతి అక్కలను మీరు తీర్చి సహాయం చేయమని. ఎందరైతే ప్రభా ఇంకా నాకు పిల్లలు లేరు, నాకు సంతానం లేని బాధపడుతున్నారు ప్రభా, ఈ వాక్యం ఎవరైతే విన్నారో ప్రతి బిడ్డకు ప్రభా సంతానం లేని కుటుంబం దర్శించి ఏసునామమున వాళ్ళకి సంతానం కలుగునుగా, వాళ్ళ బిడ్డలు పుట్టునుగా ప్రభా. నీ కార్యం జరిగించి ఎవరైతే బిడ్డలు ఇచ్చి ఎలా పెంచాలో తెలియక తండ్రి నిర్లక్ష్యంగా ఉంటున్నారో ప్రభా, వాళ్ళకి భయము భక్తి, పిల్లలను జ్ఞానంగా పెంచాలనే జ్ఞానాన్ని వాళ్ళకి దయచి వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వించండి, సహాయం చేసి మీరు బలపరిచి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నా తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ మిత్రులకు, ముఖ్యంగా మీ తల్లులకు ఈ వాక్యాన్ని పంపించండి. మీ పిల్లలకు ఈ వాక్యాన్ని పంపించండి. మీ ఫ్రెండ్స్ అందరూ పంపించండి. వాక్యాన్ని వినిపించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ముఖ్యంగా తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి, దేవుడు మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హ్యాపీ మదర్స్ డే. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.